హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల వ్లాగ్స్. సో ఈరోజు అయితే నేను పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెసిపీ మీకు చూపించబోతున్నాను. సో ఫస్ట్ అయితే పన్నీర్ని ఇలా కట్ చేసుకొని కొంచెం బియ్యం పిండి శనగపిండి వేసుకొని దాన్ని డస్ట్ చేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన పదార్థాలు సన్నగా చాప్ చేసుకున్న బీన్స్, క్యారెట్, ఆనియన్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, దెన్ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. దెన్ ఇప్పుడు మనం ఒక బాండి పెట్టేసి ఆయిల్ పోసేసి అందులో దాని తర్వాత మనం ఆయిల్ హీట్ ఎక్కాక మనం సాజీరా ఇలాచి వేసుకోవాలి. సో తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం చాప్ చేసుకున్న పచ్చిమిర్చి వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. సో అండ్ నేను ఈరోజు అయితే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. సో మన సబ్స్క్రైబర్స్ ఈ రోజు అయితే మనకు 107 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఇలానే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మీకైతే మంచి మంచి వీడియోస్ పెడుతూ అప్డేట్ చేస్తున్నాను. అండ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయగానే నేను పోస్ట్ చేయగానే వీడియోస్ అయితే మీకు వచ్చేస్తాయి. సో క్లిక్ చేసి పెట్టుకోండి. సో ఫస్ట్ అయితే మనం ఇవన్నీ ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకున్నాం కదా, వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాం కదా. వేసుకున్నాక సో ఆయిల్లో కొంచెం మనము 5 to 7 minutes వరకు కుక్ చేసుకోవాలి. సో ఇలా కుక్ చేసుకోవడం వల్ల మనకి అవన్నీ కుక్ అయిపోతాయి అన్నమాట. దెన్ మనము ఇక్కడ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం కాస్త కుక్ అయ్యాక ఒక 5 minutes వరకు కుక్ అయ్యాక దెన్ ఇక్కడ మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కూడా మనము అలా మిక్స్ చేస్తూ ఉండాలి అన్నమాట. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకు అన్ని వెజిటేబుల్స్ కూడా ఈక్వల్గా కుక్ అయిపోతాయి. సో ఇలా చూసారు కదా ఎలా కుక్ అవుతున్నాయి. సో అన్నీ గ్రీన్, ఆరెంజ్, ఆనియన్స్ కూడా వైట్ కలర్, సో కలర్ఫుల్గా ఉంది కదా. సో ఇలా అయితే చేస్తే మాత్రం పిల్లలు అయితే ఖచ్చితంగా ఇష్టపడతారు. అండ్ లంచ్ బాక్స్కి అయితే చాలా హ్యాపీగా తినేస్తారు వాళ్ళు. సో ఇందులోకి అయితే నేను సోయా సాస్ ఒక 2 spoons వేసుకున్నాను. సో ఇలా సోయా సాస్ 2 spoons వేసుకున్న తర్వాత మనమైతే ఇక్కడ మిక్స్ చేసుకోవాలి సోయా సాస్ వేసుకున్నాక. సో ఇందులోకి మళ్ళీ మనము సాల్ట్, దెన్ కారం, దెన్ ఉప్పు ఇవన్నీ వేసుకోలేదు కదా, ఇప్పుడైతే ఇవన్నీ వేసుకోవాలి. సాల్ట్, దెన్ ఉప్పు, కారం వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. సో ఖచ్చితంగా పిల్లలైతే మీరు ఇలా చేసి పెట్టండి. వాళ్ళ లంచ్ బాక్స్లోకి ఖచ్చితంగా బాక్స్ అయితే ఎంటీ చేసుకొని తీసుకొస్తారు. తర్వాత మనమైతే ఇలా పన్నీర్ ముక్కల్ని మాత్రం పన్నీర్ క్యూబ్స్ని ఇలా మనము వేసేసి దాన్ని మిక్స్ చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్లోకి ఆల్రెడీ కుక్ చేసేసుకున్నాను అనమాట. కుక్ చేసుకున్న రైస్ నేను ఇందులోకి యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి దెన్ మిక్స్ చేసేసుకొని ఒక 5 minutes తర్వాత మనము ఆ ఫ్లేవర్ అంతా వచ్చేలాగా ఉంచేసి తర్వాత లాస్ట్కి మనం కొత్తిమీరతోటి గార్నిష్ చేసేసుకుంటే సరిపోతుంది. సో యమ్మీ టేస్టీ అండ్ ఫాస్ట్ ఫుడ్ ఆర్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో మనకైతే పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ. సో చూసారు కదా ఎంత యమ్మీగా ఉందో. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్.